హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను మళ్ళీ డబల్ కవిట చేస్తున్నానండి. లాస్ట్ టైం చేసినప్పుడు 6 బ్రెడ్స్తో చేశాను. ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. ఎందుకంటే మా కజిన్ది మ్యారేజ్ ఉంది సాటర్డే. నిన్న పెళ్లి కొడుకుని చేసే ప్రోగ్రామ్ ఉండే అండి. నేను అక్కడికి వెళ్ళాను. మా రిలేటివ్స్ అందరూ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో చూసి అందరూ అడుగుతున్నారు, మాకు కావాలి డబల్ కమిట అని. సో ఈరోజు ఎక్కువ క్వాంటిటీ చేసి తీసుకెళ్తున్నాను అక్కడికి. ఎక్కువ క్వాంటిటీ చేసేది మొత్తం వీడియో మీకు ఇప్పుడు చూపిస్తానండి ఎలా చేస్తున్నానో. మనము లాస్ట్ టైం చేసినప్పుడు 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు 12 తీసుకున్నాను. సేమ్ అలాగే సైడ్స్ కట్ చేసి ఇలా 4 పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది చేసుకోవడానికి మనం మిల్క్ వేసుకున్నాము. 6 బ్రెడ్స్కి 1/2 లీటర్ మిల్క్ వేసుకున్నాను ఆ రోజు నేను. ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఈరోజు 12 బ్రెడ్స్ కదా, 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను నేను. పాలని మంచిగా మరిగించుకోవాలి. దగ్గర వరకు వచ్చే వరకు, క్రీమీ అయ్యే వరకు మరిగించుకోవాలండి. పాలని ఇలా కలుపుతూ ఉండాలండి, కింద అడుగంటకుండా ఉంటుంది కలుపుతుంటే. పాలు మంచిగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం దీన్ని చిన్న స్టవ్ పైన పెట్టేసి బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. దీన్ని నేను చిన్న స్టవ్ మీద పెట్టేస్తున్నాను. వేరే ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి వేసుకుందాం. మనం లాస్ట్ టైం వేసినప్పుడు 6 బ్రెడ్సే కాబట్టి నెయ్యి కొంచెం తక్కువ పట్టిందండి. ఈరోజు 12 కదా, నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ కొన్ని కాజుని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. ఇలా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి కాజుని. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకుందాం. కలర్ చేంజ్ అయిందండి, తీసేద్దాం. కాజు ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ బాగుండదండి, కొంచెమే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అన్నింటినీ. పాలు ఇలా మంచిగా మరుగుతున్నాయండి, ఇంకా మరగాలి. మంచిగా క్రీమీ అయ్యే వరకు మరిగించాలి, దగ్గరకు వచ్చే వరకు. ఆ రోజు తొందరగా అయిపోయింది, తక్కువ పాలు కదా, తొందరగా అయిపోయింది. ఈరోజు 1 లీటర్ మిల్క్ కదా, టైం పడుతుంది. పాలు మంచిగా మరుగుతున్నాయండి, దగ్గరకు వచ్చేసి ఇంకొంచెం అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. పాలు మంచిగా మరిగిపోయాయండి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని మనం షుగర్ని కరిగించుకుందామండి. 200 గ్రామ్స్ షుగర్ని ప్యాన్లో వేసేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ షుగర్ని కొలిస్తే 1 కప్ అయిందండి. 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం స్టిక్కీ అయిపోతే సరిపోతుంది. ఇందులో ఇలాచీ పౌడరు, ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే, కానీ నేను వేయట్లేదు. ఇంకా కొంచెం రావాలండి పాకం రెడీ అయిపోయిందో చూద్దామండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ ముక్కలలో వేసేద్దాం పాకంని. నేను చిన్న ప్యాన్లో పాకం రెడీ చేసుకున్నానండి. ఈ బ్రెడ్ ముక్కలు అందులో పట్టవు, అందుకని పెద్ద ప్యాన్లో బ్రెడ్ ముక్కలన్నీ వేసేసి
పాకంని అందులో వేసేస్తున్నాను. లేదంటే పాకం పెద్ద దాంట్లో చేసుకుంటే బ్రెడ్ ముక్కల్ని స్టవ్ అట్లా ఆఫ్ చేయకుండా బ్రెడ్ ముక్కల్ని అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాకం అంతా బ్రెడ్ ముక్కలకు వేసేసాను నేను. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలకి పాకం మొత్తం మంచిగా పట్టించాలి. అదంతా పట్టే వరకు స్టవ్ ఆఫ్ చేయకుండా స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఉండాలి. టూ మినిట్స్ మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మూత తీసి ఎలా ఉందో చూద్దాం. ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టిన రబ్డీ ఉంది కదండి, అది ఇందులోకి వేసేసుకుందాం. ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకుందాం. ఎక్కువ కలపొద్దండి, స్మాష్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటూ కలపాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. డబల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేసుకొని అక్కడికి తీసుకెళ్దామండి. అందరినీ ఎలా ఉందో కూడా అడిగి మీకు ఆ వీడియో కూడా పెడతానండి. టేస్ట్ ఎలా ఉందో అడుగుతాను. ఇప్పుడు పైనుండి ఇట్లా కాజు వేసుకుందాం. ఫ్రై చేసిన కాజు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. వేడి వేడిగా డబల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. అందరి రివ్యూస్ నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను.